గూడూరు పాసం సునీల్ కుమార్ డి గూడూరు పాసం సునీల్ కుమార్ డి గూడూరు పాసం సునీల్ కుమార్. మా జాతీయ నాయకులు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి గూడూరు నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాట చెప్తే మాటకి కట్టుబడి ఈరోజు నాకు టికెట్ విషయంలో అన్ని విధాలా సహకరించినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకులు అచ్చెన్నాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా రాష్ట్ర కమిటీకి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే బాలయ్య బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లి మా బాబు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా గూడూరు నియోజకవర్గం మా 6 మంది పార్టీ అధ్యక్షులకు, అలాగే రాష్ట్ర కమిటీ వాళ్ళకి, జిల్లా కమిటీ వాళ్ళకి, అలాగే మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు కూడా నన్ను కాపాడుకుంటూ నా వెంట ఉంటూ ఇన్ని కష్టాలు అయినా ఎదుర్కొని ఎన్ని కేసులైనా పెట్టించుకొని ఈ రోజు వరకు నా వెంటనే మా నియోజకవర్గంలో అన్ని మండలాలు, టౌన్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా గూడూరు ప్రజల ఆకాంక్ష ఏంటంటే మా గూడూరును తీసుకుని నెల్లూరు జిల్లాలో కలపాలి. ఫస్ట్ అదే మాట మీద బాబు గారిని మేము అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా మా గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము గ్రామాలకు వెళ్తుంటే కొన్ని ఇష్యూస్ చెప్తూ ఉన్నారు. అయ్యా అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు ఇవి, అలాగే అప్పుడెప్పుడో బాబు గారు కట్టిన ఇల్లు ఇవి బిల్లులు ఇంకా రాలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. వాళ్ళందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, బాబు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. అలాగే పవన్ కళ్యాణ్ బాబు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ఖాయం. ఖచ్చితంగా ఆ ఇళ్లు ఏవైతే బిల్లు రాలేదో అవన్నీ కూడా 5-6 నెలల్లో ఆ బిల్లులన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి బాబు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మా గ్రామ పార్టీ నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో ప్రజలకి ఏ వాగ్దానాలు చేశారో, ఏ పనులు చేస్తారని మీరు ప్రజలకు చెప్పారో అవన్నీ కూడా తూచే తప్పకుండా బాబు గారితో, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ప్లస్ సంక్షేమం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ నియోజకవర్గంలో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 9 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ రోజు బాబు గారు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇన్ని రోజులు నన్ను ఆదరించి నా పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరూ కూడా చేతి దండం పెడుతున్నాను. ఇప్పుడుదా కూడా నన్ను కాపాడింది ఆ వర్గాలే అని చెప్పి నేను చెప్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబాలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి, అలాగే పెద్దలు వేమారెడ్డి సుందరరామరెడ్డి గారి కుటుంబాలకి, అలాగే పేర్నేటి కుటుంబాలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కుటుంబాలందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పైనుంచి నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, ఖచ్చితంగా నా పేరు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తూ నా పైన నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయను. ఖచ్చితంగా పేద ప్రజల కోసం పనిచేస్తాను, పేదలతోనే పనిచేస్తాను. నా కాన్స్టిట్యున్సీకి అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.